హాయ్ ఫ్రెండ్స్, నేను మీ శ్రీహరి. ఈరోజు నేను మీ ముందుకు తీసుకొచ్చిన టాపిక్ వచ్చేసి మంత్ర ఆర్డే సర్వీస్ రెన్యువల్ సబ్స్క్రిప్షన్స్ మనం ఎలా చేసుకోవాలనేది అయితే మనం ఈ వీడియోలో అయితే తెలుసుకుందాం ఫ్రెండ్స్. 1 year రెన్యువల్ సబ్స్క్రిప్షన్స్ అయితే మనం కంపల్సరీ చేసుకోవాల్సి ఉంటుంది ఇయర్లీ వన్స్. ఏ విధంగా చేసుకోవాలనేది మనం డెస్క్టాప్లో అయితే చూద్దాం ఫ్రెండ్స్. ముందుగా వచ్చేసి మనం గూగుల్ క్రోమ్ అయితే ఓపెన్ చేసుకోవాలి ఫ్రెండ్స్. గూగుల్ క్రోమ్ ఓపెన్ చేసుకొని సర్చ్ బార్లో వచ్చేసి మంత్ర ఆర్డే సర్వీస్ రెన్యువల్ అనేది ఆప్షన్ కొట్టినామంటే మనకి ఇలా హోమ్ పేజ్ అయితే రావడం జరుగుతుంది. పేమెంట్ సర్వ్ కో అని అయితే మనకి ఆప్షన్ అయితే ఉంటుంది. ఇక్కడ మనం దీని మీద క్లిక్ చేసినామంటే మనకి ఇక్కడ పేమెంట్ ఆప్షన్ అయితే డైరెక్ట్ మన పేమెంట్ ఆప్షన్కి అయితే వస్తాం ఫ్రెండ్స్. ఇక్కడ మనం ఆర్డే సర్వీస్ అయితే క్లిక్ చేసుకోవాలి. కంపెనీ నేమ్ అయితే అడుగుతుంది అనమాట, ఇన్వాయిస్. నెక్స్ట్ వచ్చేసి మనకి ఇక్కడ అనిపిస్తుంది కదా మనకి సబ్స్క్రిప్షన్ ఎక్స్పైరీ ప్లీజ్ కాంటాక్ట్ సర్వ్ కో అని అయితే మనకి డిస్ప్లే అయితే అవుతుంది కదా ఫ్రెండ్స్. నాదైతే మంత్ర ఆర్డే సర్వీస్ అనేది ఎక్స్పైరీ అయితే అయిపోయింది అనమాట 1 year. నెక్స్ట్ వచ్చేసరికి మనకి ఇక్కడ మొబైల్ నెంబర్ అయితే ఎంటర్ చేసుకోవాల్సి ఉంటుంది. అలానే ఈమెయిల్ ఐడి అయితే ఇక్కడ ఎంటర్ చేసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి కాంటాక్ట్ పర్సన్ నేమ్ అయితే ఎంటర్ చేసుకోవాలన్నమాట. నెక్స్ట్ మనకు అలా జిఎస్టీ నెంబర్ అంటే జిఎస్టీ నెంబర్ అయితే ఎంటర్ చేసుకోవచ్చు, లేకపోతే ఇట్స్ పెట్టేసేయండి. నెక్స్ట్ వచ్చేసి అప్లికెంట్ నేమ్, అప్లికేషన్ నేమ్. నెక్స్ట్ వచ్చేసి మనం ఇక్కడ సీరియల్ నెంబర్ అయితే మనం ఇక్కడ ఎంటర్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ యాడ్ బటన్ ఉంది కదా, యాడ్ బటన్ మీద అయితే మనం క్లిక్ చేసినామంటే మనకి ఇక్కడ సీరియల్ నెంబర్ అయితే మనకి ఇక్కడ ఎంటర్ చేయమని అయితే మనకి అడుగుతుంది అనమాట. మనకి సీరియల్ నెంబర్ అనేది మనకి ఆర్డే సర్వీస్ మంత్ర డివైస్ మీద అయితే బ్యాక్ సైడ్ అయితే మనకి ఇక్కడ సీరియల్ నెంబర్ అనేది అయితే ఉంటుంది ఫ్రెండ్స్. ఒకవేళ మనకి ఇక్కడ సీరియల్ నెంబర్ అయితే కనిపించట్లేకపోతే అయినా మనం డైరెక్ట్ మన సిస్టంలో నుంచి అయితే మనం తెలుసుకోవచ్చు. మనం డైరెక్ట్గా మన కంప్యూటర్లోకి వెళ్ళి సి ప్రోగ్రామ్లోకి అయితే వెళ్ళాలన్నమాట. సి ప్రోగ్రామ్లో వచ్చేసి మనకి ప్రోగ్రామ్ ఫైల్స్లోకి అయితే వెళ్ళాలి. నెక్స్ట్ వచ్చేసి మనకి ఇక్కడ మంత్ర అనే ఫోల్డర్ అయితే కనిపిస్తుంది కదా, దానిలో నుంచి మనకి MSF 100 దానిలోకి అయితే వెళ్ళాలి. ఇక్కడ డ్రైవర్స్ అనేది కనిపిస్తుంది కదా, దాన్ని ఓపెన్ చేసుకున్న తర్వాత మనకి ఇక్కడ మంత్ర 100 టెస్ట్ అనేది కనిపిస్తుంది కదా ఫోల్డరు, దాన్ని అయితే ఓపెన్ చేసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి 4th one 100 టెస్ట్ మంత్ర MSF 100 టెస్ట్ అనేది కదా, దీని అయితే మనం క్లిక్ చేసినామంటే మనకి డైరెక్ట్గా ఇట్లా టెస్ట్ అప్లికేషన్ అయితే ఓపెన్ అవుతుంది అనమాట. ఇక్కడ మనకు సీరియల్ నెంబర్ అయితే కనిపిస్తుంది. ఈ సీరియల్ నెంబర్ అయితే మనం డైరెక్ట్గా మనకి ఇక్కడ క్రోమ్లోకి అయితే ఎంటర్ చేసుకోవచ్చు అనమాట. సీరియల్ నెంబర్ ఎంటర్ చేసుకొని ఒకసారి మనం అయితే కన్ఫర్మ్ చేసుకోవాలి కరెక్టా కాదనేది. 0620071. నెక్స్ట్ వచ్చేసి మనం ఇక్కడ యాడ్ అనే బటన్ ఉంది కదా, క్లిక్ చేసినామంటే మనకి ఇక్కడ ఓకే అయితే క్లిక్ చేసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి ఇంకొకటి ఉంటే 2 ఉంటాయినా 2 ఇంకో నెంబర్ కూడా ఎంటర్ చేసుకోవచ్చు, లేదంటే మనం ఈ బటన్ అనేది క్లోజ్ అయితే కొట్టేద్దాం. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ మనకి పక్కన 2 ఆప్షన్స్ అయితే కనిపిస్తున్నాయి అనమాట. ఫర్ 1 year సబ్స్క్రిప్షన్ అయితే మనం క్లిక్ చేసుకుందాం. లేదు మనకు వారంటీ కూడా కావాలంటే మనం ఇక్కడ కింద అయితే క్లిక్ చేసుకోవాల్సి ఉంటుంది. 1 year సబ్స్క్రిప్షన్ ప్లస్ వారంటీ అనమాట. ఇది 250 పైన ఉంటుంది దీనికి అయితే. ఆర్డీ సబ్స్క్రిప్షన్స్ అయితే తీసుకున్నాం కాబట్టి మనకి ఇక్కడ అమౌంట్ అయితే 100 చూపిస్తుంది అనమాట. నెక్స్ట్ వచ్చేసి అదే అలానే మనకి ఇక్కడ జిఎస్టీ కూడా ఎంటర్ అయి ఉంటుంది. 18% జిఎస్టీతోనే మనకి 100కి 18 రూపాయలు అయితే ఎక్స్ట్రా అయితే ఉందన్నమాట. నెక్స్ట్ వచ్చేసి మనకి ఇక్కడ కంట్రీ అనేది ఆల్రెడీ సెలెక్ట్ అయిపోయింది. స్టేట్ మనం ఇక్కడ సెలెక్షన్ చేసుకోవాల్సి ఉంటుంది. మనది ఏదైతే స్టేట్ ఉంటే అది సెలెక్షన్ చేసుకోవాలి. నెక్స్ట్ సిటీ మన డిస్ట్రిక్ట్ అయితే మనం ఇక్కడ సెలెక్షన్ చేసుకోవాల్సి ఉంటుంది అనమాట. అలానే మనం ఇక్కడ పోస్టల్ అడ్రస్ అయితే మనం ఇక్కడ ఇచ్చుకోవాల్సి ఉంటుంది. విలేజ్ నేమ్, డిస్ట్రిక్ట్, నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ పిన్ కోడ్ అయితే ఎంటర్ చేసుకుందాం. నెక్స్ట్ వచ్చేసి మనకి ఇక్కడ పేమెంట్ ఆప్షన్ అయితే కనిపిస్తుంది కదా, పే నౌ అని అయితే కనిపిస్తుంది. పే నౌ అయితే మనం క్లిక్ చేసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి మనం పే నౌ అయితే క్లిక్ చేసుకుందాం. నెక్స్ట్ వచ్చేసి మనం ఇక్కడ పేమెంట్ ఆప్షన్కి అయితే వచ్చినాం కదా, దీనిలో మనం యూపీఐ ద్వారా నుంచి కూడా మనం పే అయితే చేసుకోవచ్చు, లేదంటే కార్డు ద్వారా కూడా చేసుకోవచ్చు అనమాట.
మనం యూపీఐ ద్వారా మనం పే చేద్దాం. ఫోన్పే మీద అయితే క్లిక్ చేసుకుందాం. మనం ఇక్కడ ప్రొసీడ్ అయితే క్లిక్ చేసినామంటే మనకి ఫోన్పేలో వచ్చేసి మనకి మెసేజ్ అయితే వస్తుంది అనమాట పే చేసేది. మనం పే ఆప్షన్ కొట్టినామంటే మనకి డైరెక్ట్గా ఫోన్పే నుంచే మనకి ట్రాన్సాక్షన్ అయితే జరిగిపోతుంది అనమాట. సక్సెస్ అయితే అయిపోయింది ఫ్రెండ్స్. మనకి ఇక్కడ డౌన్లోడ్ రిసిప్ట్ కూడా వచ్చిందనమాట. మనం డౌన్లోడ్ రిసిప్ట్ అయితే డౌన్లోడ్ చేసుకుందాం. చూసుకోవచ్చు మనం ఇక్కడ ఒకసారి మనం ఇక్కడ వర్క్ చేస్తుందా లేదని అయితే మనం టెస్ట్ చేసి అయితే చూద్దాం ఫ్రెండ్స్. మనం సబ్స్క్రిప్షన్ పే చేసిన తర్వాత మనకి వితిన్ సెకండ్స్లోనే మనకు డైవేజ్ అనేది అయితే వర్క్ అయితే చేయడం జరుగుతుంది ఫ్రెండ్స్. ప్లీజ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.